జూన్ 21 అండి. ఈ జూన్ 21 అనేది మనము ఇక్కడ ఇంటర్నేషనల్ యోగా డే లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా అండి. సో ఇక్కడ మనం ఇంటర్నేషనల్ యోగా డే అంటారండి. ఓకేనా, దీన్నే మనము జూన్ 21 లాగా చెప్పేస్తాం. ఓకేనా, ప్రపంచ యోగా దినోత్సవం లాగా జూన్ 11 ఏదైతుందో ఆ జూన్ 11ను మనము జరుపుకోవడం జరుగుతుంది. మేజర్గా ఇక్కడ జూన్ 21, ఓకేనా, మనకు దీనికి సంబంధించే ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ యోగా డే అని జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం, వాటితో పాటు ఈ హిస్టారికల్ ఇంపార్టెన్స్, చారిత్రక నేపథ్యం ఏదైతుందో దానితో పాటు ఇక్కడ 2025కి సంబంధించిన ఇంటర్నేషనల్ యోగా డేకు సంబంధించిన థీమ్ అనేది ఈ క్లాస్లో డిస్కస్ చేద్దామండి. ఓకేనా, మరి ఇక్కడ మేజర్గా చూసుకున్నట్టయితే యోగా. ఓకేనా, మరి యోగా అనే దాని గురించి తెలిసి ఉండాలా. ఓకేనా, మరి ఈ యోగా అనేది సంస్కృత వర్డ్ అండి. ఓకేనా, సంస్కృతం నుంచి వచ్చిన యోగా అనే పదానికి అర్థం ఏంటి అంటే కలపడం అండి. ఓకేనా, కలపడం, ఏకం చేయడం అనే ఒక అర్థాన్ని ఇస్తుంది. ఏమని చెప్తాం ఇక్కడ, టు జాయింట్ ఆర్ టు యునైట్ అంటే కలపడం లేకపోతే ఏకం చేయడం అనే అర్థం ఇస్తుందండి. యోగా అనే ఒక సంస్కృత పదానికి కలపడం, ఏకం చేయడం, లేకపోతే టు జాయింట్ ఆర్ టు యునైట్ అనే ఒక అర్థాన్ని ఇస్తుంది యోగా అనే పదం. మరి జూన్ 21 ఎందుకు యోగా దినోత్సవం లాగా, అంతర్జాతీయ యోగా దినోత్సవం లాగా జరుపుతున్నామండి అంటే ఇక్కడ యోగా వల్ల కలిగే లాభాలు ఏవైతే ఉంటాయో, ఓకేనా, యోగా వల్ల కలిగే లాభాలు ఏవైతే ఉంటాయో ఆ లాభాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలా, ప్రజలకు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మనకి ఇక్కడ జూన్ 21 ఏదైతుందో జూన్ 21ను ప్రపంచ యోగా దినోత్సవం లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా, మరి ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఈ లైఫ్ స్టైల్ వల్ల చూసుకున్నట్టయితే చాలా మందికి కూడా ఇక్కడ మనకు చాలా చిన్న చిన్న రోగాలు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాధులు కావచ్చు, అవి సంక్రమించడం జరుగుతుంది. ఓకేనా, యోగా అనేది భారతదేశానికి సంబంధించిన ఒక ప్రాచీన కళలాగా చెప్పొచ్చు దాన్ని. ఓకేనా, మనకు గౌతమ బుద్ధుడు కావచ్చు, అంతకంటే ముందు ఉన్న చాలా వరకు కూడా ఈ యోగాకు సంబంధించిన ఎవిడెన్సెస్ అనేవి మనకు చారిత్రకంగా ఉన్నాయండి ఇండియాలో. ఓకేనా, మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రాచీన కాలంలో ఏమవుతుండే, యోగాలు మనకు మునులు కావచ్చు, ఋషులు కావచ్చు, వీళ్ళు ఎక్కువగా కూడా ఈ యోగిక్ ప్రాక్టీస్ అనేది చేసేవాళ్ళండి. ఓకేనా, సో అట్లనే మనకు అప్పటి నుంచి కూడా భారతదేశంలోనే పుట్టిందండి యోగా అనే ఒక కాన్సెప్ట్. ఓకేనా, అప్పటి నుంచి కూడా మనకు ఈ యోగా అనేది ప్రతి ఒక్కరు కూడా చేసేవాళ్ళు. ఓకేనా, సో ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకుంటున్న చాలా వరకు వ్యాధులు ఏవైతే ఉన్నాయో, చాలా వరకు వ్యాధులను మేజర్గా మనకు అధిక రక్తపోటు కావచ్చు, వాటితో పాటు అధిక బరువు కావచ్చు, ఓకేనా, వాటితో పాటు మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. ఓకేనా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, బాడీలో శరీరంలో ఉన్న కొవ్వు శాతాన్ని తగ్గించడం కావచ్చు, ఓకేనా, సైనస్ కావచ్చు, మైగ్రైన్ కావచ్చు, ఇలాంటి చాలా వ్యాధులకు కూడా మనకు యోగాలో పరిష్కారం ఉంటుందండి. ఓకేనా, యోగా అంటే మన శరీరాన్ని ఎక్కువగా ఇక్కడ ఏంటి అంటే యాక్టివిటీ చేయించడం అండి. ఇది కూడా ఒక ఫిజికల్ యాక్టివిటీ అని చెప్పొచ్చు. ఓకేనా, మరి అలాంటి యోగాకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా కూడా మన ఇండియాలో పుట్టిన ఈ యోగాను ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇంటర్నేషనల్ యోగా డే లాగా సెలబ్రేట్ చేస్తున్నారంటే ఇది చాలా గొప్ప విషయం అండి. ఓకేనా, మనకు ప్రాచీన కాలం నుంచి కూడా యోగాకు సంబంధించిన ఇంపార్టెన్స్ అనేది చాలా వరకు ఉందండి. ఓకేనా, సో మరి ఇలాంటి ప్రయోజనాలు ఉన్న యోగా ఏదైతుందో ఆ యోగా అనేది మనకు ప్రజలకు యోగాకు సంబంధించిన ప్రయోజనాలు, యోగా చేయడం వల్ల కలిగే లాభాలు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కూడా జూన్ 21 అనేది మనకు ప్రపంచ యోగా దినోత్సవం లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా, మరి ఇక్కడ ఫాదర్ ఆఫ్ యోగా అండి, యోగాకు సంబంధించిన పితామహున్ లాగా ఎవరిని చెప్పుకుంటామంటే పతాంజలి అనే ఒక వ్యక్తి ఉంటాడండి.
ఈ పతాంజలి అనే ఒక వ్యక్తినే మనము ఫాదర్ ఆఫ్ యోగా అని చెప్పేస్తాం. ఓకేనా. దానితో పాటు ఇక్కడ మేజర్ గా చూసుకున్నట్టయితే ఇతను ఒక గ్రంథం రాస్తాడండి. ఆ గ్రంథం పేరేంటి అంటే యోగ సూత్రాస్ అని చెప్పాల. యోగ సూత్రాస్ అని ఇతను ఒక గ్రంథం రాస్తాడు. మనం ప్రాచీన భారతదేశ చరిత్ర చదివేటప్పుడు పతాంజలి గురించి డిస్కస్ చేస్తామండి ఖచ్చితంగా. ఓకేనా. సో అట్లా మనకు ఇతను ఏం చేస్తాడంటే అందులో కనీసం ఒక 800 నుంచి 1200 యోగాసనాలు వివరిస్తాడండి. యోగ సూత్ర అనే ఒక గ్రంథంలో ఒక 800 నుంచి 1200 యోగ సూత్రాలు, వాటికి సంబంధించిన ప్రాక్టీసెస్, దానివల్ల కలిగే లాభాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మొట్టమొదటిసారిగా మనకు గ్రంథస్థ రూపం దాల్చిన వ్యక్తి ఎవరు అంటే పతాంజలి అని చెప్తామండి. అందుకే ఇతన్ని మనం ఇక్కడ యోగాకు సంబంధించి పితామహున్ లాగా పతాంజలి అని చెప్పుకుంటాం. ఫాదర్ ఆఫ్ యోగా పితాంజలి అని చెప్పేస్తాం. ఓకేనా. దాంతో పాటు ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఈ మొట్టమొదటిసారిగా ఈ ఇంటర్నేషనల్ యోగా డే అనేది ఎప్పుడు జరిపిండ్రు, ఎక్కడ జరిపిండ్రు, ఏంది అనేది చూడాలి. ఓకేనా. మనకు ఈ ఇంటర్నేషనల్ యోగా డేకు సంబంధించి ఒకసారి చారిత్రక నేపథ్యం చూసుకున్నట్టయితే మొట్టమొదటిసారిగా 2020 మనకు 2014 అండి. ఓకేనా. ఈ 2014 నుంచి మనకు 14th నుండి ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేయాలనే ఒక ఆలోచన రావడం జరిగింది. మొట్టమొదటిగా ఇక్కడ మనకు యుఎన్ జనరల్ అసెంబ్లీ ఏదైతుందో, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన జనరల్ అసెంబ్లీ ఏదైతుందో ఆ జనరల్ అసెంబ్లీలో మనకు ఇక్కడ 2014కు సంబంధించి డిసెంబర్లో జరుగుతుందండి. 24 ఆ టైంలో, డిసెంబర్ 24 ఆ టైంలో మనకు ఇక్కడ ఏమైతుంది అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ యోగా డే అనేది జరపాలి, దానివల్ల కలిగే లాభాలను ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలియజేయాలి అని మనకు ఇక్కడ మన భారతదేశానికి సంబంధించి అక్కడ ఒక ప్రతిపాదన చేస్తారండి. ఓకేనా. అక్కడ 2014 ఆ సమయంలో ప్రతిపాదన చేస్తారు. చేసిన తర్వాత ఆ టైంలో మనకు కూడా ఇక్కడ నరేంద్ర మోడీ అనే ఒక వ్యక్తి, మనకు ప్రస్తుతం ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఎవరైతున్నారో నరేంద్ర మోడీ కదా, సో అతను ఇక్కడ మనకు ప్రతిపాదిస్తాడు. ప్రతిపాదించినప్పుడు మరి ఇదే డిసెంబర్లో దీనికి సంబంధించిన మీటింగ్ జరిగితే సెప్టెంబర్ అండి, ఈ సెప్టెంబర్ ఏదైతే ఉందో సెప్టెంబర్లో ఈ ప్రతిపాదనను యాక్సెప్ట్ చేస్తారండి. ఓకేనా. ప్రతిపాదనను తీర్మానిస్తారు, మనకు ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాత ఈ ప్రతి సంవత్సరం కూడా జరపాలి అని ఎన్ని దేశాలు ఆమోదిస్తాయండి అంటే 177 దేశాలు ఆమోదిస్తాయి. సో అట్లా ఆమోదించిన తర్వాత మనకు 2015 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ యోగా డే అనే ఒక దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో మరి మొట్టమొదటిసారిగా ఈ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని ఎప్పుడు జరిపారండి అంటే 2015 అండి. ఓకేనా. దానికి సంబంధించి ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడు తీర్మానిస్తారు అంటే 2014లో అని చెప్పాల. ఓకేనా. సో అట్లా మరి 2015 నుంచి కూడా ప్రతి సంవత్సరం మనం ఏం చేస్తామండి అంటే ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏదైతుందో ఆ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో మరి ఇదే ఈ 2025కి సంబంధించిన థీమ్ ఒకసారి చూడాలండి. ఇంటర్నేషనల్ యోగా డేకు సంబంధించి 2025లో ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్న థీమ్ ఏంటండి అంటే యోగా ఫర్ వన్ అర్త్ వన్ హెల్త్. యోగా ఫర్ వన్ అర్త్ వన్ హెల్త్ అనేది ఈ 2025కి సంబంధించిన ఇంటర్నేషనల్ యోగా డేకు సంబంధించిన థీమ్ అండి. ఓకేనా. వన్స్ ఒకసారి ర్యాపిడ్గా చూస్తున్నట్టయితే జూన్ 21 ఏదైతుందో ఈ జూన్ 21ని మనము ఇంటర్నేషనల్ యోగా డే లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. అంతర్జాతీయ యోగా దినోత్సవం లాగా జరుపుకోవడం జరుగుతుంది. మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది ఎందుకు జరుపుతారండి అంటే మేజర్గా ఇక్కడ యోగా వల్ల కలిగే లాభాలు ఏవైతే ఉంటాయో ఆ లాభాలను ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలియజేయాలనే ఒక ఉద్దేశంతోనే ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరపడం జరిగింది. ఓకేనా. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే యోగా అనేది ఒక సంస్కృత పదం అండి. ఆ సంస్కృత పదానికి అర్థం ఏంటి అంటే
కలపడం లేకపోతే ఏకం చేయడం అండి. టు జాయింట్ ఆర్ టు యునైట్ అని చెప్పేద్దాం. ఓకేనా. మరి ఇదే యోగాకు సంబంధించి ఫాదర్ ఆఫ్ యోగా లాగా పతాంజలి అనే ఒక వ్యక్తిని చెప్పుకుంటామండి. ఆ పతాంజలి రచించిన ఒక గ్రంథం వచ్చేసి యోగా సూత్రాస్ అని చెప్పేస్తామండి. యోగ సూత్రాలు అంటారు. ఓకేనా. మరి ప్రస్తుతం ఉన్న జీవన శైలిలో యోగా అనేది ఎంతో కీలక పాత్ర అనేది పోషిస్తుంది. మేజర్గా ఇక్కడ చూసుకున్నట్టే ప్రజెంట్ ఉన్న ఆహార అలవాట్లు కావచ్చు, ఓకేనా, వానికి సంబంధించిన వ్యాధులు కావచ్చు, వాటన్నిటికీ కూడా యోగాలో ఒక అద్భుతమైన పరిష్కారం అనేది ఉంటుందండి. ఓకేనా. మనకు శారీరక పరమైన వ్యాధులు కావచ్చు, మానసిక పరమైన వ్యాధులు కావచ్చు, ఓకేనా, వీటన్నిటికీ కూడా యోగాలో ఒక మనకు సొల్యూషన్ అనేది ఉంటుంది. యోగా ద్వారానే సొల్యూషన్ ఉంటుంది. ఓకేనా. ఇది మీకు దీని తర్వాత ఈ ఇంటర్నేషనల్ యోగా డేకు సంబంధించిన చారిత్రక నేపథ్యం చూసుకున్నట్టయితే 2014లో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన జనరల్ అసెంబ్లీ సమావేశంలో అక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ జూన్ 21 ఒక రోజును ఖచ్చితంగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపాలని మనకు ఏం చేస్తారండి అంటే తీర్మానిస్తారండి. ఓకేనా. అట్లా తీర్మానించిన తర్వాత అదే సంవత్సరం డిసెంబర్లో తీర్మానిస్తే ఆ తీర్మానాన్ని సెప్టెంబర్లో ఆమోదిస్తారండి. అట్లా ఆమోదించి దాంతో పాటు 177 దేశాలు కూడా ఆ తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. అలా ఆమోదించిన తర్వాత దాని తర్వాత సంవత్సరం ఏదైతుందో 2015 అండి. ఆ 2015 నుంచి ప్రతి సంవత్సరం కూడా జూన్ 21 అనే ఒక రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవం లాగా జరపడం జరిగింది. ఓకేనా. జరుగుతూనే ఉంది. దాంతోపాటు ఈ సంవత్సరం 2015 మనకు 25కి సంబంధించి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించిన థీమ్ ఒకసారి చూసుకున్నట్టయితే యోగా ఫర్ వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్ అని చెప్పాలా. ఓకేనా.